Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో నిన్నేం చేస్తుందోనని. ఏమీ పర్వాలేదు. నా తల్లి కోసం నేనేమైనా నాకు చింత లేదు. రావణ రావణ అమ్మా, మేము బజార్ వెళ్ళొస్తాము. పాపని కాసేపు పార్కు తీసుకువెళ్ళి ఆడించి తీసుకురా. పార్కా? అవునండి, డాక్టర్నే చెప్పింది సాయంత్రం పూట పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళాలంట. అయితే బజార్కే తీసుకెళ్ళొచ్చుగా. ఏంటి బజార్కా? భలేవర్లండి, బజార్కు తీసుకెళ్తే 10 మంది కళ్ళు నా తల్లి మీద పడి దిష్టి తగ్గటానికా? రావన్నా, నువ్వు పార్కే తీసుకెళ్ళు. ఇదిగో రావన్నా, జనం లేని చోటుకి తీసుకెళ్ళి పాపను ఆడించు. ఒకవేళ అమ్మాయి గారు తుమ్మినా దగ్గినా ఈ విక్స్ ముక్కుకి గొంతుకి రాసి ఈ స్వెటర్ వేసి ఈ మఫ్లర్ చుట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాయి. మర్చిపోయాను, గోపిని కూడా తీసుకెళ్తామేమో, వాడికి ఇంకా రొంప తగ్గినట్లేదు. తీసుకెళ్ళకే? అలాగేనమ్మా. ఏమండి బయలుదేరుతావా? ఏమండి ఏమండి ఆడుకుందాం. అదిగో చూడండి అమ్మాయి గారు, వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు. మనం అవతలకి వెళ్ళి ఆడుకుందామా? రైట్. చూడండి అమ్మాయి గారు, మనం ఇక్కడ ఆడుకుందామా? ఏం ఆట ఆడుకుందాం? దొంగ ఆడుకుందామా? మీరు దొంగ, నేను మిమ్మల్ని పట్టుకుంటాను. తగ్గిపోయారు. అరే అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అంటే నేను వాడు బాబు అసలు పడుతుంటే మంచి యాక్సిడెంట్ జరిగింది. బాబు, మా అమ్మాయి గారు ఇటు వచ్చారో చూసారా? చూడలేదండి. ఇటు వెళ్ళారమ్మా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. పాపా, బేబీ అమ్మలు ఇంకా రాలేదా? ఇంత పొద్దుపోయింది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? అదేనమ్మా చూస్తున్నాం. మీతో పాటు బజార్కి ఏమన్నా వెళ్ళారేమో అని అనుకుంటున్నాం. ఏడ్చినట్టుంది. రంగమ్మ, నీ మొగుడికి ఏం పని చెప్పినా ఇంతే, పొట్టి అవకతాకు మనిషి. ఏమమ్మా, ఏం జరిగింది? భగవంతం గారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వస్తుంటారు కానీ ముందు అమ్మాయి సంగతి చూడండి. చూసేదేముంది, కాసేపు ఉందామని అమ్మాయి మారం చేసి ఉంటుంది. చేస్తే ఉండిపోవడమేనా? అసలు నేనేం చెప్పాను? చలిగాలి అది. అమ్మాయి ఆరోగ్యం ఏం కావాలి? మతి అన్న ఉంటా పెద్ద మనిషికి. అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో వెళ్ళి చూద్దాం, పదండి. నువ్వెందుకు, మేము వెళ్ళి వస్తాంగా. మా సరి సరి వెళ్ళండి. భగవంతం గారు పదండి. నువ్వు కూడా రా. పార్కులో జనం లేనట్టున్నారే, పదండి చూద్దాం. మీరు అలా వెళ్ళండి. రావణా, రాధా, రావణే, రావణ.
ఏమైనట్టు బాబు? ఏం జరిగింది? ఏమండి, ఓ ముసలాయన 2 ఏళ్ల పాపం తీసుకుని ఇలా వచ్చాడు. మీకేమైనా కనిపించాడా? ఓ ముసలాయన పాప అన్న ఏమో బాబు, పాప సంగతి తెలవదు కానీ ఓ ముసలాయన అది అక్కడ కారు కింద పడ్డాడు. కారు కింద పడ్డాడా? ఆయన చేతిలో పాప ఉందా? లేదు బాబు. పాప ఏమో, ఆయన ఆసుపత్రికి వెళ్ళి చూడండి బాబు. పదండి. రావణరా, ఏమండి, బేబీ ఎక్కడండి? ఏమైందండి? నా తల్లి ఏమైందండి? నిజం చెప్పండి. లక్ష్మి, నా మాట విను. బేబీ కనిపించలేదు కానీ ప్రమాదం ఏం జరగలేదు. యాక్సిడెంట్ లో చిక్కోలేదని గట్టిగా తెలిసింది. జనంలో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది. వెతికిద్దాం, తప్పకుండా దొరుకుతుంది. వెతికించండి, వెంటనే వెతికించండి. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాను. పోలీస్ ఏమండి? మన మనుషులు ఇంకా ఎందరినైనా పెట్టి వెతికించండి. ఊరంతా వెతికించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? లక్ష్మి, నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. బేబీని వెంటనే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఊరుకో. రాధా, బేబీ. అమ్మాయి ఫోటో. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మాయి సేఫ్ గానే ఉంది, అందులో అనుమానం లేదు. ఇక వెతికి కనిపెట్టడం అది మీ చేతుల్లో ఉంది ఇన్స్పెక్టర్ గారు. మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం. సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. నా నమ్మకం ఒకటేనండి, ఆ మాతృప్రేమ ఉంది చూశారు, ఆ చిరంజీవి ఎక్కడున్నా పట్టి లాక్కొస్తుంది. తప్పదు. అదే భగవంతం గారు, విపరీతమైన ఆ వెర్రి ప్రేమే ఈ విపత్తు తెచ్చింది. అది ఆ అమ్మాయిని తెస్తుందో లేక ఆ తల్లిని. రావు, ఏమిటండి ఆ మాటలు? ఇన్స్పెక్టర్ గారు, మీకు తెలియదు. అమ్మాయి దొరక్కపోతే అది దక్కదు. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. దొరకేమవుతుంది, మేము చూస్తాం కదా. ఇన్స్పెక్టర్ గారు, తనకి ఇంకొకసారి తల్లి అయ్యే అవకాశం ఉంటే ఆమె ఇంత ఇదయ్యేదే కాదు. ఆ అదృష్టం లేదని తనకు తెలుసు. అదే దాని బాధ, నా భయం. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇవి చేతులు కాదు ఇన్స్పెక్టర్ గారు. నో రావు గారు, మీరే ఇలా అయితే ఎలా? 2 రోజుల్లో మీకు మీ అమ్మాయిని అప్పచెప్పే బాధ్యత మాది. సరేనా? థ్యాంక్స్. వస్తాను. చంద్ర, ఒక్కొక్కరిని ఎందుకో ఈ దేవుడు సుఖ పెడతాడు, ఇంకొకరిని ఎందుకో బాధ పెడతాడు. చాలండి, ఏమిటా మాటలు? అది కాదు, బిడ్డలు లేదా నువ్వు పడుతున్న బాధ చూసి మామూలు ప్రకారంగా కడుపు రావటం, 10 మాసాలు మోయటం, కనటం, ఇంత ఆలస్యం అంతా నువ్వు ఓర్చుకోలేవని డైరెక్ట్ గా నీకు బిడ్డనిచ్చేశాడు. అదే సమయంలో ఇంత బాధపడ్డ ఏ తల్లి కడుపులో చిచ్చు పెట్టాడు. ఇన్స్పెక్టర్ గారు, నా చిట్టు తెలియదు, నా రాధేది, ఇది కనిపించదే. మాట్లాడేవండి. ఏమండి భగవంత గారు, నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇన్స్పెక్టర్ గారు మాట్లాడేవండి. అమ్మా, మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం, ఊరూరు గాలించి. కానీ నా రాధ కనిపించలేదా? నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇక కనిపిస్తుందనే ఆశ కూడా లేదు. లక్ష్మి, రాధా, లక్ష్మి, అమ్మా. రాధా, బేబీ, రాధా. డాక్టర్, మెంటల్ షాక్.
ప్రమాదం లేదు, కానీ తొందరగా కోలుకోవటం కూడా కష్టం. డాక్టర్, ఎప్పటికైనా కోలుకుంటున్నా డాక్టర్? టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. కాలమే ఇలాంటి వాటికి ముందు. ఎంత బాధైనైనా, ఎంత గాయాలైనా కాలం మాపుతుంది, మాన్పుతుంది. రాధా, రాధా, అమ్మగారు, గోపి, ఏమిటమ్మగారు ఎంతకాలం ఇలా? నా రాధ వచ్చేదాకా. గోపి, అమ్మగారు. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా. అవునమ్మగారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటుంది. రాధ చాలా అదృష్టవంతురాలు. ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతుర్లా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది. వస్తున్నా పిన్ని. వస్తున్నా ఈ జవాబు వెళ్ళాక చస్తున్నాను. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏమే ఇంకా ఈ 4 పచ్చలు తోగుతూనే ఉన్నా? తీరిగా అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాను, మీ అబ్బకి 2వ పెళ్ళానని నీకు సవిస్తాలని ఊరందరికి తెలియాలా? తెలిస్తే తెలియని నాకేం భయమా? ఒరే బాసు, సీను, స్కూల్కి వస్తారా లేదా? జీతం కట్టలేదు. ఏడా వదిలింది. పెద్ద కూతురు ఏదో ఉద్ధరిస్తుందని ఉన్నదంతా పోసి చదివించారు. ఇక మిమ్మల్ని చదివించడానికి ఏం మిగిలింది? బాసు, ఇంకా టైం ఉందిగా. 2 రోజుల్లో ఫైన్ తో పాటు కట్టేస్తాం స్కూల్కి వెళ్ళడానికి. కడతారు. అబ్బా కూతురు కలిసి 4 చేతులా సంపాదిస్తున్నారుగా. ఇంట్లో పని తప్పుతుందని నువ్వు, బయట అప్పుల వాళ్ళ బాధ తప్పుతుందని ఆయన, ఉద్యోగ శాఖపట్టి ఊళ్ళో అంతా తిరిగి తిండి వేళకు మాత్రం ఇంట్లో హాజరు. అమ్మా చూడవే, నా లంగా జాకెట్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టమని పొన్నగా చెప్పాను. ఎవరితో చెప్పావు? నీతోనే. గీత, అలా అబద్ధాలు ఆడుకో. విన్నావమ్మా, విన్నావా? ఏమే నా కూతురు చెప్పే అబద్ధాలా? నువ్వు సత్యహరిచి మీరు చుట్టానుగా. చెప్పిన పని చేయకపోయినా మళ్ళీ నా కూతురు అంటావా? వచ్చారా? ఇప్పుడు కనిపించింది కోప. కనిపించడమే కర్మే, బీచ్ వరకు వినిపిస్తూ ఉంటాను. పోలేండి. ఏ దారి తప్పొచ్చారా? దారి కాదు తప్పింది, నా రాత. ఎప్పుడో తెలుసా? నిన్ను చేసుకున్నప్పుడే. నారాగా దుర్చుకుపోయింది. ఇంకా లేదు, ఇంకోసారి రమ్మ మీద ఒక చెయ్యి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నాన్న అలాంటి మాటలు? అన్నీవే అన్ని. ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే అష్టైశ్వర్యాలు పోతాయి, నాకేం బెంగలేదు. జీతం కట్టలేదు నాన్న. అన్న నా పుస్తకాలు లేవు నాన్న. నాన్న, ఇవాళ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత, వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు, నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా, చెప్పని. ఏమిటమ్మా నీ ఏడిపేమిటో చెప్పు. పాల డబ్బా లేదు. ఇంకా ఈ కొంపలో ఏం లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు, ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, చావడానికి అధికారం లేదు. ఈ బాధలు ఎన్నాళ్ళలో తెలియటం లేదు. శాంత, నువ్వు వెళ్ళిపోయావు, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నరకంలో పడ్డాను. నువ్వు స్వర్గంలో, నేను నరకంలో. రెంటికి ఎంత దూరం ఉంది. ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను. నువ్వేమీ అనుకోకు. పోయి. నమస్కారం అమ్మా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మా అబ్బాయి రాజు. చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటారు, గుర్తుండదు అనుకుంటాను. ఓ అలాగా, కూర్చోండి. సారీ డాడీ. కాన్వెంట్ చదువులు కదండి, మమ్మీలు డాడీలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆశగా నా ఆరోగ్యం. ఆశనికండి, మీ మనసు. ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి. అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. కానీ ఇక మీ మనసు, ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర తీర్చి తీరాలి. అంతేనండి. మానవులు కాదు, దైవం కాదు, నా మమతే, నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తదాస్తు, మేమంతా కోరేది అదే.
మరి మీ మనసు ఏవి బాగున్నట్లేదు. పర్వాలేదు, చెప్పండి. అబ్బాయి పియూసీ దాకా చదివాడు. ఇంకా చదవగలనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో, నువ్వు నా ఫుట్పాత్ లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాస్ లో 2 ఏళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి పెద్దవాడితో క్లుప్తంగా మాట్లాడాలి నాయన. ఎస్ డాడీ, సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీసులో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని. ముందు ముందు నా తరువాత దానికి అలాగే చేయండి. చెప్తాం. మరి అబ్బాయి జీతం అది భగవంతం గారు, ఇన్నేళ్ళు నేను ఇవన్నీ చూసుకున్నానా? ఇప్పుడు నన్ను అడగటం దేనికి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చెప్తాం. మీకు నా మీద ఉండే నమ్మకం అటువంటిది. ఈ లెక్కలు చూసి ఈ చెప్పులు మీ సంతకాలు పెట్టించండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు, కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. కొత్త చెక్కులు ఉండటానికి మా తలకాయలు ఒత్తవి కావురా. పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం ఇసుకిస్తే ఈ కుర్చీలోంచి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ సార్. I say I don't have any vacancies at present. I have already told you 1000 times. వెళ్ళిపోండి. ఏమైందమ్మా? ఏమైంది ఏమైంది? ఆహా, చావలేదా? చావడమే తెలియదు మీకు, బ్రతకడం తెలుస్తుందండి. లేవండి 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 లేవమంటే. ఓహో, గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చానే. ఇదమ్మా, రిపోర్ట్ ఇస్తే పోలీసులు, కేసు, గొడవ, ఇదంతా ఎందుకని లేవమ్మా. లే చూడమ్మా, ఇవాళ నీ తిథి నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను. రేపు ట్రై చేయొచ్చు. పద పద. ప్రొద్దున లేచి ఎవడ మొహం చూశాను. కూర్చోం కూర్చో. కార్ ఆపండి. ఎందుకు? నేను దిగాలి. ఎందుకు? ఇంకో కారు కింద ట్రై చేయడానికా? ఇదిగో చూడమ్మలో, నువ్వు ఎన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు సాఫ్ అయిపోతుంది తార్ రోడ్ లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్ నీలాగా బుల్లి కారు కింద మాత్రం కాదనుకో. మనం చావడం అంటూ వస్తే దర్జాగా ఏ బెంజ్ కారు కింద, చవట్ల కారు కింద పడతాం. ఎంత దరిద్రులైతే మాత్రం చావట్లో కూడా దరిద్రమా? పెద్ద కారు కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్, మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు. సెకండ్ పాయింట్, వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టొచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టొచ్చు. నీ అదృష్టం సంగతి ఏమో గానీ నేను మాత్రం అదృష్టవంతుడిని. జీవితంలో ఎప్పటికైనా నీలాంటి అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకున్నా. ఇదిగోనండి, దయచేసి నన్ను దిగనిస్తారా లేదా? ఇదిగో చూడు, ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే తిన్నగా నా దగ్గరికి వచ్చేసి. ఎందుకు? చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు, బ్రతికితే నవ్వుతూ బ్రతకొచ్చు. నిజమేనండి, మీరు భలేగా మాట్లాడతారు. గెలవండి, గెలిచి తీరండి. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ. ఉపన్యాస సింహ, వాది ప్రతివాద దురంధర, రాజకీయ చాణుక్య, మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి. గెలవండి అయ్యా, గెలవండి, 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 గెలవండి.
చెప్పనా? చెప్పు. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. నిద్దురలోన ఉలిక్కి పడితే, నిద్దురలోన ఉలిక్కి పడితే బెదురేడోలే అనుకున్నా. నిద్దురలోన ఉలిక్కి పడితే బెదురేడోలే అనుకున్నా. చక్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా. చక్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా. కళ్ళు తెరిచి చూశానే నా ఎదుటే నువ్వు ఉన్నావే. కళ్ళు తెరిచి చూశానే నా ఎదుటే నువ్వు ఉన్నావే. నమ్మలేక నీ ఒళ్ళంతా తడిమి తడిమి చూశానే. నిన్న రాత్రి నిన్ను చూస్తే కలలోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. చేతికి వెచ్చగా తగిలావు, లోపల వేడిని రేపావు. మెల్లగా చెక్కిలి చిదిమాను, మెలికలే తిరిగిపోయావు. చేతికి వెచ్చగా తగిలావు, లోపల వేడిని రేపావు. మెల్లగా చెక్కిలి చిదిమాను, మెలికలే తిరిగిపోయావు. మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను. మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను. లేచి చూస్తే నీ ఒడిలో లేవలేక పడుకున్నాను. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. నిలబడు నిలబడు నిమిషం సేపు, నిలబడు నిలబడు నిమిషం సేపు నీలి కన్నుల చిన్నదాన. నిలబడు నిలబడు నిమిషం సేపు నీలి కన్నుల చిన్నదాన. నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిలదాన. నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిలదాన. దారికి అడ్డం పడుకుంటాను చాటైన పోరాదా. దారికి అడ్డం పడుకుంటాను చాటైన పోరాదా. తోవకు అడ్డం పడుకుంటాను తొక్కైనా పోరాదా. తొక్కైనా పోరాదా. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్లా. తెల్లారే కల్లా, ఓయ్ తెల్లారే కల్లా. ఇదిగో చూడు, కల్లో చుట్టానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. నా ఇష్టం రంభం చూస్తాను, లేకపోతే ఓరవసం చూస్తాను. నీ ఇష్టం మళ్ళీ రాత్రి కల్లోకి రా, లేకపోతే పార్కులోకి రా. వస్తాను. ఇదిగో ఇదిగో ఇదిగో, కల్లోక పార్కులోకే. సార్ సార్ సార్, ఎలక్షన్ లో మీకు గెలుపు గ్యారంటీ. చదవండి సార్. చదివి మీకు పనికి రాదనుకుంటే పారేయకండి, వాపస్ ఇచ్చేయండి ప్లీజ్. ఈ నోటీస్ చదివేదాకా ఇక్కడి నుంచి మేము కదలకూడదంటావా? అయ్యయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. నా పాయింట్ కాస్త మీరు ఆలకించండి. నా బిజినెస్ కి ఈ నోటీసులు వేయటమే పెద్ద పెట్టుబడి. మళ్ళీ మళ్ళీ వేయాలంటే శక్తి లేదు. నడిచి వెళ్లేవాళ్ళైతే పారేసినా వెంటబడి ఏరుకుంటాను. మీరు కారులో వెళ్లేవారు, పోనీ నేను కారులో వస్తాను, మీరు తాపిగా చదువుకోండి. భలేవాడు అయి కాలాంతుడిలాగా ఉన్నదే, భలే వ్యాపారం మొదలెట్టావు. చిత్తం చిత్తం. మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా? నిలబడితే ఏ పార్టీ, ఏ వార్డు, మీకు పోటీ ఎవరు, మీ బడ్జెట్ ఎంత, ఆ వివరాలు చెప్పండి చాలు. అరగంట ఉపన్యాసానికి 30 రూపాయలు ఛార్జీ చేస్తాను. రేట్లు సమయానుకూలం. నువ్వు? నా పేరు భూషణం అండి. గుంటూరులో? అవునండి, గుంటూరులో 1937లో ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఓ నీ దుంపలే నువ్వుటో.
నేను భగవంతాన్ని. భగవంతం? ఓ నువ్వా? సారీ. మీరు ఏడ్చావు గానీ ఏం చేస్తున్నావు? వ్యాపారం ఏంటి? ఎక్కడ ఉంటున్నావు? ఈ ఊళ్ళోనే. ఇల్లెక్కడ? మా ఇంటి అడ్రస్ కాదు కదా, రూట్ ప్లాన్ వేసి ఇచ్చినా నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ తెలుసుకున్నా బుల్డోజర్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కార్లు మా ఇంటి దాకా రావు. నీకు తీరుకుంటే చెప్పు, మా బంగ్లాకి తీసుకెళ్తాను. సరే కరెక్ట్. నువ్వు తింటావురా? నేనేమన్నా అనుకున్నారా? సీను జాగ్రత్త. సుపుత్రులు బాబు, మంచి బుద్ధిమంతులు. మిగతా విద్యార్థులంతా జీతం గట్టి బడి మానేస్తే వీళ్ళు జీతం కట్టకుండానే బడి మానేశారు. కండ పుష్టి గల వాళ్ళే దేశానికి కావాలని చెప్పి ఇంట్లో కుస్తీలు పడుతున్నారు. బాబు ఇది రండి రండి, కాస్త తల వంచాలి. కొమ్ములు తిరిగిన వాళ్ళైనా అప్పుడప్పుడు తల వంచక తప్పదు. రండి కూర్చోండి. ప్రస్తుత నా పరిస్థితి లాగా అనేక రూపాలు మారి ఇప్పటికీ రూపంలో తయారైంది ఈ కుర్చీ. అమ్మా రమా, గీత, కాంతో రండి, మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు. భూషణం, అదే వద్దన్నాను. అంతకన్నా నా పాత స్నేహితుడు వచ్చాడు అని చెప్తే సంతోషిస్తానుగా. దరిద్రం అలా చెప్పనివ్వదు. డబ్బుంటే చాలు. వాడు క్షుద్రుడైనా సరే దుర్మార్గుడైనా సరే దరిద్రం అండి గారు శ్రీవారు అని అనమంటుంది. ఎందుకు పిలిచారు? అయ్యో, పిలవడం కూడా తప్పేనా? ఈయన నా స్నేహితులు భగవంతం గారు. నా భార్యమణి పేరు కాంతామణి. రెండో భార్యలండి. అంటే మొదటి భార్య పోయింది, ఇంకా పోలేదే అని వారి బాధ. ఇది నా కూతురు. నా కూతురులేండి. మా ఇద్దరు కూతురులేండి. చదువుకోపోతుందని బడికి పంపిస్తున్నాను. చదవక ఏం చేస్తున్నానని మా క్లాస్ లో నేనే ఫస్ట్ సార్. లేదండి, నా కూతురు ఏమీ చదువుకోవడం లేదు. ఆయన గారి పెద్ద కూతురే చదువు ముగించుకొని ఉద్యోగం ఊర్లో తిరిగి తిరిగి తిండికి ఇంటి మీద వచ్చి పడుతుంది. అయిందా? అయింది. మొత్తం మీద ఇద్దరం కలిసి కథ పూర్తి చేశామండి. ఇంతకు రమ ఎక్కడ? అమ్మా రమా, రమా, మా అమ్మాయి రమ. నమస్కారం. నమస్కారం. భగవంతం, అర్ధరాత్రి వేళ నేను వచ్చినా నా కోసం కాచుకోనుండి నాకింత మజ్జిగనం తినిపించే మనిషి, ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక మనిషి, నా తల్లి. మిగిలిన వాళ్ళందరూ మృగాలు. మృగాలని కనుకనే మీరు గడ్డి పెట్టినా తిని పడున్నాం. ఏమి పెట్టకపోయినా బ్రతుకున్నాం. మీరు సూటి పోటీ మాటలు ఎన్ని అంటున్నా సిగ్గు లేకుండా మీ పంచలా పడున్నాం. చేతికొచ్చి 4 రాళ్లతో తప్ప తాగి ఏ అర్ధరాత్రి మీరు కొంపకు చేరితే మీకోసం కాచు కూర్చోలేదని మేమంతా మృగాలు. అంతేనా? ఈ మృగాలతో మీకెందుకు? పోతాం, మా దాన్ని మేము పోతాం. పదండి, పదండి, పదండి. అందరం కట్టుకుని ఏ గంగలో దూకి చేస్తే మీ నాన్నగారు సుఖంగా ఉంటాడు. పిన్ని, వాళ్ళెందుకు పిన్ని కొట్టడం? నువ్వేం ఆమె జాలపడక్కర్లేద్దమ్మా. నువ్వు ఊరుకో. సిగ్గురారు మొగరా, సిగ్గురారు. కావాలంటే నువ్వు గంగ పిన్ని. ఏమిట్రా ఇది? ఇంత సంసారం, ఇంత బాధ్యతతో నువ్వు తాగుతున్నావా? తాగుడు నాకు వ్యసనం కాదు, అవసరం. లేకపోతే ఈ నరకంలో ఇంతకాలం బతకగలనా? అయితే నువ్వు అడగవచ్చు, సంపాదించింది ఇంట్లో ఇస్తే కాస్త కూస్తో ఉపయోగపడుతుంది కదా అని. ఈ సముద్రంలో అది ఏ మూలకి. అందుకని పోయి. భూషణం, భగవంతం, డబ్బు గల వాళ్ళు ఇంజక్షన్లు చేసుకుంటారు. మన దగ్గర అంత డబ్బు లేదు. అందుకని ఈ నాటు సరుకు లేబుల్ చూసి మోసపోవద్దు. పోయి. ఏమీ అనుకోవద్దు. అనుకున్నా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివేనా? ఎప్పుడు నీ స్నేహితునేరా నేను. అందుకు రుజువు ఏంటి? నీకేం కావాలి అడుగు. నాకేం అక్కర్లేదు. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది. ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు, మర్యాదగా బ్రతకడానికి. అది 10 రూపాయలు సంపాదించి ఈ సంసారం నీతో ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు. చేస్తావా చెప్పు? తప్పకుండా చేస్తాను. 4 రోజులు చెప్తానుగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు? నేనే వస్తానమ్మా, నువ్వెందుకు? భూషణం, వెళ్ళొస్తాను. అయ్యో, కాఫీ కూడా తీసుకో. ఈ తడవి అవుతాగా. వస్తానమ్మా. పోయి. మర్యాదకు అన్నాను కానీ మన ఇంట్లో కాఫీ నీళ్లు మటుకు ఎక్కడివి? మన దగ్గర ఉంది ఈ నీళ్లు, అవి వాడు తాగడు. అందుకని పోయి. నాన్న, ముందు కాస్త అన్నం తిన్నా. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. రేపు ఇండియాలో సోషలిజం వస్తుంది. అప్పుడు పని చేసిన వాడికే తిండి అంటారు. మనం పని చేయలేం. అందుకని ఇప్పటి నుంచే తిండి మానేసి దీని మీదే బతకడం అలవాటు చేసుకుంటాను. పోయి.
పిచ్చి ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్ద భార్యని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని దిబ్బరొట్టు లాంటి భార్యని కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కల్చర్. అంటే నేను దిబ్బరొట్టులాగా ఉన్నానా? చిచి, ఏ రొట్టినైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు బాబాయ్. సరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద ఉన్నా? అదే నువ్వు వస్తామను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. నిజంగానా? ఎలా? ఇలా ₹1,00,000 సేకరించాను. ఎక్కడ? ఇగో ఇక్కడ. క్లాస్ అంతా ₹1,00,000 పెట్టావా? నీ మొహం చూస్తావా? ఇదిగో. లాటరీ టికెట్ అచ్చితే ఏమ్మాయే, రాత్రి లక్ష్మీదేవి గారు నా కల్లో కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంతే. అంతే, లేవగానే కాఫీ మానేసి రాత్రి టికెట్ కొన్నాను. నాకు ₹1,00,000 తప్పకుండా వస్తాయి. చచ్చినా రాదు. వస్తాయి రాదు. అయితే వస్తాయి. రాదు. నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం పీన్ గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదే? ఇంకా రాలేదు సార్. ఆఫీస్ 10 గంటలకే, కానీ అందరూ వచ్చేది 11 గంటలు. వస్తారు. ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరిసారి చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళని సమయంగా ఉద్యోగం చేయమను, లేకపోతే తీసేతో పరిస్థితి. గంటకు 1,00,000 మంది నా ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే. నమస్కారం. ఎవరు మీరా? వస్తే కళ్ళొచ్చి లేకపోతే మాట్లాడమని ఇక్కడికి వచ్చారేంటి? నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? డ్రైవర్ సార్. ఎవరిని? డ్రైవర్నా? కాదు, ఇంటి పోను. మీరండి. పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా, ఫైన్. మీ వయసు? 18. వెరీ ఫైన్. మీరేం చదువుకున్నారు? SSLC పాస్ అయ్యానండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారా? మీ పెళ్ళయిందా అండి? కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషనే. ఇప్పట్లో మీరు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా, లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఎవరైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తాం. అమ్మగారు నిన్ను ఎక్కింది ఎక్కించుకున్నారు. లేదు సారీ సార్. రమా, నిన్నే. ఏమిటి నీ ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిన దానివి అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, కనీసం మర్యాద లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు. అసలు ఉద్యోగం కోసం వచ్చినారేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియనివారు, కనపడ్డ ప్రతి కన్నె పిల్లకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు, అర్థలేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరిచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూటైనా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలో అన్నం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో, రోగాలతో, రొష్టులతో ఈగలు ముసిరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్. మేము ప్రేమించేది ఆ పూట అన్నాన్ని, పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని. ఇప్పుడు చెప్పండి, నేనొచ్చింది ఉద్యోగం కోసమా, మీతో సరసాలాటంకా? చెప్పండి సార్, చెప్పండి. రమా, నన్ను క్షమించరమ్మా. కార్మిక కర్షక సోదర సోదరీమణులారా, కష్ట జీవులారా, నిరాశతో నిరసించిపోతున్న నిరుద్యోగులారా, నిర్భాగ్యులారా, వెరసి మొత్తం భారత పౌరులారా, మహాజనులారా, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేసినా ఒకటి. అంచేత ఈసారికి పాత వాళ్ళకే ఓటేద్దాం. అందులోనూ పాత వాళ్ళలో పాత పందికొక్కైన శ్రీ భోజనానందరావు గారికి మన్నించాలి, శ్రీ బహుజనానందరావు గారికి మీ ఓటు వేయాలి. అయ్యా, నా సొంత విషయం మనవి చేసుకుంటాను, మీరు వినాలి. ఉపన్యాసాలు ఇవ్వడం నా వృత్తి. ఏ విషయాన్ని గురించైనా, ఏ పార్టీని గురించైనా అనర్గళంగా మాట్లాడతాను. కాకపోతే కాస్త ముందుగా బుక్ చేసుకోవాలి. రేట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. సవా మామూలే. జై. ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు. ప్రతి ఏడు మీ మాతృ హృదయాన్ని, ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవిచూస్తున్నారే కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచారు గారు. ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుపట్టారు.
మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు. ఆడపిల్లల్లో అందాలు ఆశలు తొంగి చూసుకునే వయసు. కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా. నాకు అదృష్టం లేదు. ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు. సరే, మీరు ఆ లోకంలో ఉన్నారే, మీకైనా కనిపించలేదా? చూడండి, రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళూరి చెప్పి పంపించండి. రాధకన్నీ అప్పచెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ ఆశ మోసుకుని నేను ఇంక బ్రతకలేనండి, బ్రతకలేదు. అమ్మగారు, కారు రెడీ. వీలేదు, వీలేదు. నా రాధక దుఃఖత పెట్టడానికి వీలేదు. నా బిడ్డ అనాథ కాదు. తల్లి బ్రతికుండగానే నా బిడ్డను అనాథం చేస్తారా? నా రాధ నా దుర్గతికి వదిలేస్తారా? మీరందరూ ఉంటే ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి. నా మాట వినండి. ఈ అర్ధరాత్రిలో మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు ఊరుకోండి డాక్టర్, మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు, అన్యాయంగా అంటున్నారు. ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే? హరి హరి, అంత మాట అనకండి అమ్మా. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గం కాదమ్మగారు, కాదు. మరి రాకను ఎందుకు తీసుకురారు? తీసుకురావాలని కొన్ని సంవత్సరాలు దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేసుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి మీరే. వెళ్ళండి, వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి. లేదా ఈ గడప తొక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక్క విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డ నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు గాని కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకడం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృ ప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది, నా రాధ తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను ఈ మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? ఒక్క సంవత్సరమే. ఆ తర్వాత ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజమనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది. అంతరాత్మ నోరు నొక్కేస్తుంది. ఆ దురాశ అమానుషంగా భయంకరంగా తయారవుతుంది. మన చేత ఏమైనా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, నీ కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరు ఏ పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను. చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. నీకు ఆ బాధ ఏం అక్కర్లేదు. పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకు ఇష్టం లేదు నాన్న. సరిపో.
అంతేరా. సరే నేను వెళ్ళొస్తాను. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి. శాంత, అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు. ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఏముంది? పోయ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నా లాటరీ టికెట్ క్యాష్ కాగానే నీకు మంచి కొబ్బరికాయ కొడతారు. కోటి కొబ్బరికాయలు కొట్టిలో నీకు క్యాష్ రాదు అక్క అన్న. క్యాష్ కాకపోతే చెక్ వస్తుందిరా. చెక్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నీకు అసలు లక్కే లేంది. చూసావా మన అదృష్టం చూసి ఏడుపు. ఏడుపు కాదురా. ఒరే, నీ వెర్రి బాగుంటానని చూసి ఏడవలేక నవ్వుతున్నాను ఇక్కడ. ఏమిటా వెర్రి బాగుంటాను? అదే మనం పెద్ద కారు కొనుక్కుని ఇద్దరం ఫ్రంట్ సీట్ లో కూర్చుని డూయట్లు పాడుకుంటుంటే వీరికి ఏడుపు పోతుంటే ఉంది. ఒక్కను అంతా అవునరా. ఒరే రాజా, నా మూతి పగిలిపోయిన కాదు కూజ, ఇలాగ చూడరా. సవరణ వచ్చిందిరా. నీ లాటరీ టికెట్ కొట్టిందిరా గయా. ఇదిగో 660667 కాదట, 660661 అట. 7 అయితే నీదట, 1 అయితే ఇంకొకటట. నీ పని సున్నట, అచ్చు తప్పట. ఏమైందన్నా? మందు తెచ్చాడా? వస్తుందమ్మా, త్వరలో వస్తుంది. పాప జబ్బుకే కాదు, మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా. అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుందమ్మా. ఏమండి, అంతేనంటారా? అయితే నా బిడ్డ అయ్యో. నాన్న, ఏమిటి నాన్న మాటలు? ఒట్టి మాటలు కాదమ్మా, చేతలు కూడా. నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు, నాకు మోసం చేయడం చేత కాదు, నీకు బ్రతకడం చేత కాదు, నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు. రాని ఉద్యోగం కోసం వెతుకుతావు నువ్వు, వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకుంటావు. అబద్ధం చెప్పలేవు, అన్యాయం చేయలేవు, ఆశ్రయించలేవు. ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సావు, ఒక్కటి రమ్మ మార్గం. మబ్బు అక్కర్లేదు నాన్న, మనం చావక్కర్లేదు, బ్రతుకుతాం, తప్పకుండా బ్రతుకుతాం. అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతాం. రమా, నాన్న కాసేపు పాపను కాపాడండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అండి. ఓ రమా, రామారా, ఇలా వచ్చావు? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉందండి. మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపను బ్రతికించుకోవాలి. నాకు తెలుసు, ఒక చిన్న పాపే కాదు, అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను. నేను చక్కగా తర్ఫీచేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళి. మీ రుణం తీర్చుకోలేను. ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసే. రేపు ఈ పాటికి జమీందారుని కూతురు చిరంజీవి రాధైపోవాలి, తెలిసిందా? అలాగే, వెళ్ళొస్తానండి. అమ్మగారు, అమ్మాయి గారు రాగానే అమ్మ రాధమ్మ అని మీ ఆవేశంతో మీ ఆనందాన్ని వినిపించకండి. కాస్త నిదానించండి. అమ్మాయి గారు మిమ్మల్ని గుర్తుపడతారో లేదో. అదంతా నాకు తెలుసులేండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో రామారా. అబ్బా,
పిలువమ్మా, అలాగే పిలువు. ఈ 16 ఏళ్లలో పిలవాల్సిన పిలుపులన్నీ ఇప్పుడే పిలువు. ఇదమ్మా, అమ్మా ఒకసారి మళ్ళీ అమ్మా, మళ్ళీ అమ్మా. ఈ 16 ఏళ్ళు 16 యుగాలుగా గడిపారు. నువ్వెలా ఉన్నావమ్మా? ఈ అమ్మనిడిచి నువ్వెలా ఉన్నావు? అమ్మను మర్చిపోయావా? నాకన్నా మంచి అమ్మ దొరికిందా నీకు? చెప్పమ్మా. అమ్మ కన్నా మంచి అమ్మ ఎక్కడుంటుందమ్మా? మరెందుకు నన్ను విడిచి నేళ్ళలో ఉన్నావు? వచ్చేసా కదమ్మా. అబద్ధం, నువ్వు వచ్చావా? నేనే నిన్ను రప్పించుకున్నాను. నీ కోసం రాత్రి బహుళ తపస్సు చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. అవునమ్మా, నీ మాతృ ప్రేమ, మీ కడుపు తీపి నన్ను మళ్ళా మీ ఒడిలోకి చేర్చింది. తల్లే కాదమ్మా, బిడ్డలు కూడా తల్లి కోసం తప్పిస్తారు. నువ్వు నా కోసం ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచావో, విలపించావు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చేది. చూడమ్మా చూడు, చిన్ననాడు నువ్వు వదిలిపెట్టిపోయిన నీ ఇల్లు నీ జ్ఞాపకం ఉందా? వీరు ఎవరో తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మన ఫ్యాక్టరీ వ్యవహారాలు, మన ఇంటి వ్యవహారాలు అన్నీ చూసుకుంటుంటారు. భగవంత గారు, మన పాలిట భగవంతుడు. నమస్కారం. గోపి, అలా తెల్లబోయి చూస్తావేటమ్మా? మన తోటమల్లి రామన్న కొడుకు గోపి. చిన్నప్పుడు నిన్నెత్తుకుని తోట అంతా తిరిగేవాడు. వట్టి అల్లరివాడు. ఇక వారంతా మన నౌకర్లు. అయ్యో, ఈ సంబరంలో అసలు సంగతే మర్చిపోయాను. నా మతి మండిపోను. రమ్మరా, మీ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుందంట. నాన్నగారికి దండం పెట్టు. చూడండి, మీ అమ్మాయి వచ్చేసింది. అది వెళ్ళిందని మీరు వెళ్ళిపోయారు. కానీ కన్న తల్లిని నాకు అలా కుదురుతుందా? ఎప్పటికైనా నా రాధ తిరిగి వస్తుందనే నమ్మకంతో వచ్చేదాకా ఉన్నాను. వచ్చేసింది. అమ్మగారు, ఎవరు ఎవరు? నువ్వు అమ్మగారు అన్నది ఏమిటో మా పిలుపు? ఎక్కడ నేర్చుకున్నావు? చీచి, ఇంకెప్పుడు అలా పిలవకు. ఏది అమ్మా అని పిలువు. అమ్మా, ఈ పిలుపు కోసమే కదమ్మా ఇన్నాళ్ళు ఉన్నది. రమ్మా, రా, ఇల్లు చూద్దాం కానీ. అమ్మగారి మాట వదిలే, నువ్వేమంటావు ఈ అమ్మాయి విషయం? మనకేం తెలుసు సార్, కన్న తల్లి వారికంటే. అంతే మరి, మన గౌరవం మంచి గాని చెడు గాని ఆమె నిర్ణయించుకోవాలి. అవును సార్. ఏమైనా అమ్మగారిని కాపాడుకున్నాం. అంతా మీ చలవ సార్, చాలా శ్రమపడి సాధించారు. ఏదో నా రుణం తీర్చుకున్నాను. అంతా భగవంతుని లేదు. అమ్మా, కాస్త అలా వెళ్ళండమ్మా. పిచ్చి పిల్ల, కన్న తల్లి దగ్గరే సిగ్గా. వయసు కదూ. సరే, ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకో. రేపు నీకు కావాల్సినవి కొనుక్కుందువు కానీ. ఎంత పెద్దదాని అయిపోయామ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను. రామ్మ, తల దూతాను. నేను దూకుంటానులేమ్మా. ఆహా, స్నానం అంటే సరేనన్నాను. తల దూవడానికి అదేం కుదరదు. రా చెప్తా. ఏమ్మా, నా పిచ్చి చూసి నవ్వొస్తుందా నీకు? ఏం చేయమంటావు తల్లి? చిన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోయావు. నా అచ్చటా ముచ్చటా తీరనే లేదు. అందుకని అన్నీ నా చేతులతోనే చేయాలనిపిస్తుంది. ఇదిగో అమ్మ ముద్ద. ఏమిటమ్మా ఇది? చెప్పాను కదమ్మా, తీరని ముచ్చటని. చిన్నప్పుడు నీకు అలవాటి.
అమ్మ ముద్దని, నాన్న ముద్దని, గోపి ముద్దని, చందమామ ముద్దని ఇలాగే తినిపించేదాన్ని. తినమ్మా అమ్మ ముద్ద. రామ్మా రా, పడు. ఏమిటమ్మా అలా చూస్తున్నా? నీ చిన్నప్పటి ఫోటో ఎలా ఉన్నావో చూడు. ఎలా గుర్తుపట్టారమ్మా నన్ను? నేను మీ రాధని నన్ను ఎలా నమ్మారు? ఈ ఫోటోలో రాధకు నాకు ఏం పోలికలున్నాయి? పెరిగే పాపకు తన పోలికలు తెలియకపోవచ్చు, కానీ కన్న తల్లికి తెలుస్తాయమ్మా. నిద్రొస్తుందన్నా పడుకో. నేను పడుకుంటానేమ్మా. త్వరగా నిద్రపోవాలి. పడు. నేను వెళ్ళిరానా? ఎవరు నువ్వు? పాప, నేనెవరైతే నువ్వు మాత్రం కాను. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో నీ స్థానంలోకి నేనొచ్చాను. నీ ఐశ్వర్యాన్ని అనుభవించడమే కాదు, నీ తల్లి చల్లని హృదయాన్ని కూడా దోచుకుంటున్నాను. నేను చేస్తున్నది పాపమే, కానీ నా కోసం కాదమ్మా, నీలాంటి పాపల కోసం. ఇలాగే ఉండిపోవాలన్న దురాశ నాకు లేదమ్మా. నువ్వే క్షణంలో తిరిగి వచ్చినా నేను వెళ్ళిపోతాను. రామ్మా, నన్ను ఈ పాపం నుంచి తప్పించు. అంతవరకు నన్ను క్షమించు. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా గోపి. గోపి, మీరు అమ్మాయి గారు. గోపి, ఏమిటా పిలుపు? ఇక్కడ అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలవటానికి ఎవరున్నారు? మిమ్మల్ని అండి అమ్మాయి గారు. ఈ వేళప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మరే వేళప్పుడు రావాలో చెప్పు. అమ్మాయి గారు, మీరు త్వరగా వెళ్ళిపోండి. నేను వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అమ్మాయి గారు, మీరు ఉండవలసింది ఇక్కడ కాదండి, ఆ బంగ్లాలో ఉండి. నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయి గారు ప్లీజ్, మీరు వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? మీరు వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాను. భగవంతుడిలాగా వచ్చావు. అమ్మాయి అక్కడ ఏమైందో, ఏం చేసిందో అని కాలుగాలిన పిల్లిలాగా. ఎందుకయ్యా కంగారు? నీకు తెలియదు భగవంతం, అమ్మాయి ఉత్త పిచ్చిది. తీరా వెళ్ళాక నాటకం బ్రహ్మాండంగా ఆడింది, అందరినీ ఒప్పించింది, మెప్పించింది కూడా. అలాగా? అయితే అమ్మాయి జమీందారులై కూర్చుంది. పోనీలే, అదేనా సుఖపడింది. అంతేనా మరి? మీ కూతురు సుఖపడితే చాలు మీకు, మిగతాలు ఏమైపోయినా సరే. కాదమ్మా, అందరూ సుఖపడే టైం వచ్చింది. రమ తల్లి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మమ్మల్ని ఆ, ఇంతకాలం ఆమెల్ని పోషించినందుకు, పెంచినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవాలట. మీకేదో మర్యాద చేయాలట. మాకే మర్యాదలే? అవునమ్మా, కారు కూడా పంపారు. కారా? ఆ, మాకా? ఆ. ఒక్క నిమిషం ఉండండి. ఎంత రమ వెళ్ళిపోయి సుఖపడ్డానికి వెళ్ళింది. మన బిడ్డగా ఉండి నరకం అనుభవించడం కన్నా ఎవరి బిడ్డగానో సుఖపడి ఇక నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అయినా నాకు అన్నం ఎందుకు? ఇది ఉందిగా, పోయి రండమ్మా, రండి. కూర్చోండి, కూర్చోండి, పర్వాలేదు. అమ్మగారు, మీరు నమ్ముతారో లేదో కానీ నిజం చెప్తున్నాను, అమ్మాయిని ఎంత ప్రేమగా పిలిచానో మీకు తెలీదు.
2 ఏళ్ల పాపగా వెళ్ళిపోయిన రాధ ఈనాడు ఇలా తిరిగి వచ్చిందంటే అంతా మీ సలహా. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. ఎంత ప్రాణంగా పెంచినా అడిగితే కారం లేకపోయింది. అదేం మాటమ్మా, రాధకి నేను కన్న తల్లినైతే ఇన్నేళ్ళు దాన్ని పెంచిన వారు మీరు. మీకెప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చి చూడాలి. ఉన్న మొగుడు మగవాడైనా సంసారాన్ని ఎదుటం చేతకాని మనిషి. ఏదో పూట తిని తినక పెంచాను. దిక్కుమాల కుటుంబానికి కాస్త ఆధారం అవుతుందని పైసా పైసా మిగిల్చి ఎంతో ఆశతో చదివించాను. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాను. ఇక మీరు ఎలా బ్రతకాలో. ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగ ఏమీ అక్కర్లేదు. రాధ మాత్రం మిమ్మల్ని మర్చిపోతుందా? ప్రస్తుతానికి ఇది ఉంచండి. అమ్మగారు, ఏమిటో ఇలా మీ చేతుల మీదుగా డబ్బు తీసుకోవటం నాకు బాధగానే ఉంది సుమండి. కానీ తీసుకోకపోతే జరిగి చావదు. తీసుకున్నా ఇది ఏమోనకు తాలుతుందా అని బెంగగానే ఉంది సుమండి. ఇది కూడా ఉంచండి. అమ్మా, చాలా సంతోషం అమ్మా. ఈ పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. వెళ్ళొస్తాను. సరే అమ్మా, అయింది మన బాబు. అమ్మా వస్తానమ్మా. పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. భగవంతుడా, నన్ను చూడందే క్షణమైనా ఉండలేడు మా నాన్న. ఆయన ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి వెళ్ళలేను. మా నాన్న ఎలా ఉన్నారో ఏమో. అర్ధరాత్రి అయింది, పద ఇంటికి పోదాం. ఇంటిగా? అక్కడ నాకు ఎవరున్నారు? నా తల్లి వెళ్ళిపోయింది. ఇక నా కోసం ఆ ఇంట్లో ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు? నా రమం లేకుండా నేను ఆ నరకంలో నన్ను ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. ఎందుకో రమ్మన్నారట? ఏమీ లేదు, ముందు ముందు ఈ ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్లి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను. అసలు ఈ విషయం నేనే మీతో చెబుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. అమ్మాయి గారు రెడీగా ఉంటే ఇప్పుడు నాతోనే రావచ్చు. ఏమమ్మా, వెళ్ళిరా. ఇలాగేనా? నేను తర్వాత వస్తాను. కారు పంపించుకుంటారా? అక్కర్లేదు, గోపున్నాడుగా, ఆ కారులో వచ్చేస్తాను. అవునవును గోపి. అమ్మా, మరే అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళాలి, కారు సిద్ధం చేసుకో. కారండి, కారు ఏమిటో అలా కంగారు పడతావు? కారు రెడీ చేయమంటే? ఏం లేదు అమ్మగారు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటనే కొత్త బ్యాటరీ వేసి తీసుకురా. కొత్త బ్యాటరీ వేయించాలంటే మరి ఏ కొంప మునిగే పనా? గోపి, అమ్మాయి మాటకి ఎదురు చెప్తున్నావా? చెప్పను. వెళ్ళు, వెళ్ళి కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. అలాగే. వెళ్ళు సన్నాసి. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళి. అమ్మాయి 1 గంటలో వస్తుంది. చెప్తాను. నమస్కారం అమ్మా. దానన్నా 5లోంచి 2 తీస్తే 3. అన్ని దొంగలెక్కలే. ఎంతకాలం పొందుతాడో ఏమిటో. రాజు, డోంట్ డిస్టర్బ్ మీ. అరే రాజు, నీతో సంగతి చెప్పాలరా? మామూలు సంగతి అవుతే నా దగ్గర రానివ్వకండి, మీరే చూసుకోండి. చాలా ముఖ్యమైంది. అంత ముఖ్యమైందా? అయితే చెప్పాల్సిందే చెప్పండి. నిన్ను ఆఫీసులో ఎందుకు ఉద్యోగంలో పెట్టానో తెలుసా? ఓ, నాకు బాగా తెలుసు. మీరు త్వరలో చచ్చిపోతారని, తర్వాత ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి మీరు చేసినటువంటి అవకతవకలు తెలుసుకుంటారని, నేనైతే బుర్రవాన్ని సర్దుకుపోతానని. అంతేగా? నీ వెధబురతో పనేం లేదు కానీ చెప్పింది చేయరా బాబు. ఆల్ రైట్, చెప్పండి. టేక్ యువర్ సీట్. సారీ గారు, ఇప్పుడు అమ్మాయి గారు రాధ ఆఫీస్కి వస్తున్నారు. ఓహో, అదే సంగతి. ఆ అమ్మాయి గారు మీ అబ్బాయి గారు లవ్ చేయాలి, అంతే కదా? ఏమిట్రా చాలా అడ్వాన్స్ లో ఉన్నావు? ఇది మామూలే కదా డాడీ. అయినా నేను లవ్ చేసేది లవ్ కోసం కాదుగా, ఆస్తి కోసం, అంతే కదా? నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటే సందేహం. ఏమిట్రా అది? ఏడవక, నాకు లవ్ చేయడం ప్రాక్టీస్ లేదు, అందులో ముందు వెనక అనుభవం లేదు. ఓ పని చేస్తా డాడీ. ఏమిట్రా అది? అదే, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం, పెద్ద కేసు. ట్రై చేసి ఫెయిల్ అయితే డేంజర్ కేసు. అందుకని శాంపిల్ చిన్న కేసు ట్రై చేస్తే ఎలా ఉంటుందంటే? ఇది ఏమన్నా కోర్టా? చిన్న కేసు పెద్ద కేసు పట్టడానికి? అది కాదు డాడీ. ఏ వ్యాపారమైనా ముందర చిన్నదాంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఎవరికి తెలియకుండా పెద్దదాంతో జంప్ చేయాలి డాడీ. మనం లవ్ చేసేది కూడా, నేను లవ్ చేసేది కూడా ఒక బిజినెస్ కదా డాడీ. వేష లేకుండా చెప్పినట్టు అంతే. ఇదంతా నువ్వు బాగుపడటానికి రా, నీ ఫ్యూచర్ కోసం. అయ్యో అయ్యో, నన్ను వేదిక చేస్తున్నావు డాడీ.
నేను లవ్ చేయడం కానీ కావాలి. ఓకే, నేను రూట్ లో పోతుంటాను, నువ్వు చూస్తూ ఉండు. డ్రైవర్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీసు కదండి. ఎవరు చెప్పారు? అడగక్కర్లేదు, నీ ఇష్ట ప్రకారం వెళ్ళటమేనా? పోనీ ఇప్పుడు చెప్పండి ఎక్కడికో. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్ అంటుంటే రైట్, రైట్. ఏయ్, ఎక్కడికి? రాధమ్మ గారు, నా పేరు రమ. అది అది ఎప్పుడోనండి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను రమనే, రమగానే ఉంటాను, తెలిసిందా? అది కదండి. ఇదిగో, నీకు ఉద్యోగంలో ఉండాలని ఉందా లేదా? ఉందండి. ఉంటే ముందు ఈ అండిలు గిండిలు మానేయాలి. అలా ఉండాలంటే ఉండాలంతే, లేకుంటే డిస్మిస్. తర్వాత నేను ఇంటికి రాకపూర్వం రమగా నన్ను ఎలా చూసేవాడివో, నాతో ఎలా ఉండేవాడివో ఇక ముందు కూడా అలాగే ఉండాలి. ఏ? అలా ఉండలేనండి. ఉండాలంతే. ఉంటావా లేదా? మన్నించండి అమ్మగారు. ఉండవా?